Hello. Hi. Hello. Hi, Ganesh. Hey, first comment. Hi, Ganesh Pabba. Hi. Hi, Rakshit. Hi, Saket. Hello, Surya Prakash. Hi, Kalandhar. Hi, Neeraj. Hi, Shrikant. ఇంకా 5 minutes వెయిట్ చేద్దాం. 5 minutes కదా, ఒక 2 minutes వెయిట్ చేద్దాం. అందరూ జాయిన్ అవ్వాలి కదా. సారీ లేట్ అయింది, ఏమో ఏంటి కనెక్షన్ ప్రాబ్లం అయింది. సారీ, చాలాసేపు వెయిట్ చేశానా. రుకేష్ హాయ్, సుభాని హాయ్, ప్రవీణ్ హాయ్. అందరికీ ఒక పెద్ద హాయ్. హాయ్ రాజు, హాయ్ బాలు. యా, స్టే హోమ్, స్టే సేఫ్. హాయ్ వాణి రెడ్డి, ఐఎమ్ సూపర్ డూపర్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? ఇతిరాజు లుకింగ్ సో గార్జియస్ విత్ క్యూటెస్ట్ స్వీటెస్ట్ స్మైల్. థ్యాంక్ యూ. హాయ్ కీర్తి, లుకింగ్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. యువర్ యాక్టింగ్ వాజ్ అమేజింగ్. ఆశా చిరు, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఒక స్పెషల్ ఒకేషన్ నుంచి నేను వచ్చాను. ఈరోజు కొంచెం స్పెషల్, అంటే ఈరోజు నేను లైవ్కి వచ్చడానికి ఒక స్పెషల్ రీజన్ ఉంది. నేను ఒక 10 minutes, ఒక 5 minutes తర్వాత అందరూ జాయిన్ అయిన తర్వాత మీకు అందరికీ చెప్పా. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ దెమ్. దిలీప్ హాయ్, థ్యాంక్ యూ దిలీప్. హాయ్ శ్రీరమ్య. హలో శ్రీరమ్య. హాయ్ సల్మాన్, యు సో క్యూట్ అక్క. థ్యాంక్ యూ, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పవిత్ర. హాయ్. అందరూ ఎలా ఉన్నారు ఈ లాక్డౌన్ టైంలో? మళ్ళీ లాక్డౌన్ వచ్చింది, మళ్ళీ కరోనా వచ్చింది. లవ్లీ స్మైల్, థ్యాంక్ యూ. హాయ్ అనుష, వెరీ గుడ్ ఈవినింగ్ బంకా శంకర్. హాయ్ కృష్ణ సాయి, థ్యాంక్ యూ. రవి కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎక్కువగా నాకు కమెంట్ ఇస్తున్నారు, థ్యాంక్ యూ. హాయ్ కౌసల్య, థ్యాంక్ యూ. యూఆర్ ఫ్రమ్ విచ్ ప్లేస్? ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు. యూఆర్ సో ప్రిటీ, యూఆర్ మై ఫేవరెట్. థ్యాంక్ యూ ఆశా, థ్యాంక్ యూ. ఓకే, ఏంటి మీ సీరియల్ వాజ్ వీ నెవర్ మిస్ యువర్ సీరియల్. ఐ లవ్ యువర్ యాక్టింగ్. థ్యాంక్ యూ ప్రిన్సెస్ ఫ్రమ్ ప్రియా. సారీ. ఫస్ట్లీ అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గుడ్. మీ ఇంట్లో అందరూ బాగున్నారు అని. యూఆర్ అన్ ఆసమ్ మేడం. యువర్ ఐస్ ఇస్ సచ్ అ ప్రిటీ స్మైల్. థ్యాంక్ యూ దిలీప్. హాయ్ అక్క, థ్యాంక్ యూ. నళిని హాయ్. హాయ్ అండి, యూఆర్ సో ప్రిటీ. మై అత్తమ్మ లైక్స్ యువర్ క్యారెట్. థ్యాంక్ యూ రాజా. థ్యాంక్ యూ మీ రాజా గారు అత్తయ్య. ఐ హోప్ నా వాయిస్ అందరికీ క్లియర్గా వినిపిస్తుంది కదా? ಯಾವ ಚಾನಲ್ಲೇ ಆ್ಯಕ್ಟಿಂಗ್ ಮಾಡ್ತೀರಾ? ನಾನು ಸ್ಟಾರ್ ಮಾತಲ್ಲಿ ಆ್ಯಕ್ಟಿಂಗ್ ಮಾಡ್ತೀನಿ. ಕ್ಯಾನ್ ಯು ಸ್ಪೀಕ್ ಸಮ್ ಕನ್ನಡ ಡೈಲಾಗ್? ಜಸ್ಟ್ ನೌ ಐ ಸ್ಪೋಕ್. ఓకే, ఈరోజు నేను ఎందుకు వచ్చానంటే మన బంగారు పంజరం సీరియల్ రేపటికి 400 ఎపిసోడ్స్ని కంప్లీట్ చేస్తుంది. అండ్ అ బిగ్ థ్యాంక్ యూ ఫర్ యూ ఆల్. మీ గురించి 400 మీ సపోర్ట్ నుంచే 400 ఎపిసోడ్ కంప్లీట్ చేస్తున్నాము. ఏంటి హ్యాపీనెస్లో నాకు మాటే రావట్లేదు చూడండి. క్యాన్ యూ సే 1 డైలాగ్ ప్లీజ్? అంటారు కానీ ఓకే. మై డాడ్ ఈజ్ ఇన్ ఐసోలేషన్. వంశీ, చాలా తొందరగా కోరుకోవాలి అని మీ డాడ్ కోసం నేను ప్రే చేసుకుంటున్నాను. ఐ థింక్ వీఆర్ ఆల్ ప్రేయింగ్.
We all should pray for others. That's it. Can you say one dialogue? I think. సామి మీరు ఇలా మాట్లాడకండి, నాకు చాలా బాధేస్తుంది. No. You're saying Sami word very beautiful. Yeah, Sami. Your face is so cute. Thank you. Yes, it's a 400 episode program celebration. Thank you Pravalika. Thank you so much. Thank you Princess Priya. Hi, thank you so much. Please, one dialogue from Diya movie. Life is full of miracles and surprises. Thank you. అందుకోసం ఈ లైవ్కి వచ్చానన్నమాట. మన బంగారు పంజరం రేపు 400 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకుంటుంది, సెలబ్రేట్ చేసుకుంటుంది. అండ్ రేపు చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి ఎపిసోడ్ వస్తుంది. ఎవరు no one should forget to follow my serial, okay? You're so simple and acting so cute with beautiful expressions. Thank you Sriram. Love you all. Just say hi to our fam. Hi Hema Shri garu family. Okay, ఈరోజు నేను ఎందుకు వచ్చాను మీకే తెలుసు. దట్ మన బంగారు పంజరం సీరియల్ 400 ఎపిసోడ్స్ని కంప్లీట్ చేసుకుంటుంది. సో మన బంగారు పంజరం సీరియల్ గురించి నేను ఒకసారి కూడా మాట్లాడలేదు, అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా మాట్లాడలేదు. లెట్ మీ టాక్ అబౌట్ దాట్. ఫైనల్ మన బంగారు పంజరం సీరియల్ షూటింగ్ స్టార్ట్ అయింది October 2019లో, ఐ గెస్. యా అవునవును, నవంబర్లో టెలికాస్ట్ స్టార్ట్ చేసింది. సో ఇప్పుడు రేపు May 31st 2021కి వీఆర్ సెలబ్రేటింగ్ 400 ఎపిసోడ్స్ అన్నమాట. సో ఈ సెషన్లో ఒక ఏంటి నాకు ఫన్నీ మూమెంట్స్, ఏదైనా మర్చిపోలేని మూమెంట్స్ ఉంటే నేను ఈరోజు చెప్తాను, ఓకే? మీరు స్మాల్ మెగాస్టార్ అవ్వాలి. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్. హూ ఇస్ దాట్? వంశీ రఘురామ్. థ్యాంక్ యూ. హాయ్ ప్రణయ్. హాయ్. ఓ హాయ్ రవి సింగ్. రిప్లై ఇస్తాను, డోంట్ వరీ. సీరియల్స్ ఆర్ మోస్ట్ ఎందుకు ఓకే. హాయ్. సాంగ్గా టైం ఉంది కదా, పక్కా పడతాను, దానికోసం నేను రెడీ అయ్యి వచ్చాను. అండ్ ఈరోజు నేను గెస్ వాట్, నేను ఈరోజు ఫస్ట్ లైవ్ నుంచి చెప్తూనే ఉన్నాను దట్ నేను మన బంగారు పంజరం సాంగ్ పాడతానని. కానీ ఈరోజు పక్కా పాడతాను, బికాస్ ఐ హ్యావ్ లిరిక్స్ ఫర్ దట్. ఈరోజు ఫుల్ మొత్తం ప్రిపేర్ అయ్యి వచ్చాను. Your voice is very nice. Thank you. You're prettier than in serial and such a sweet voice. Love you a lot. And how are you feel about acting in Telugu serial? Oh, thank you, Jack. Into the pedda dialogues laga పంపించారు కమెంట్స్ని. దట్స్ ఫైన్. అవును, తెలుగుకి వచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటున్నారా? ఫస్ట్లీ నాకు ఈ ఐడియానే లేదు దట్ నేను ఇండస్ట్రీకి వస్తానని, యాక్టింగ్ ఫీల్డ్కి వస్తానని ఐడియానే లేదు. ఐ వాజ్ మోర్ కాన్సన్ట్రేటింగ్ అబౌట్ మై స్టడీస్. సో అనుకున్న అండ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ విల్ మేక్ యూ హ్యాపీ అంటారు కదా, హ్యాపీయర్ అంటారు కదా. సో ఇది నాకు అలాగే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. ట్రై చేద్దామని చేశాను. ఆడిషన్లో సెలెక్ట్ అయ్యాను. తర్వాత షూటింగ్ స్టార్ట్ అయింది. తర్వాత మీ అందరినీ నేను కలిసాను, మీ ప్రేమ నాకు దొరికింది. సో వీఆర్ గోయింగ్ లైక్ దిస్. తెలుగు సీరియల్స్ చెప్పాలంటే నాకు వేరే లాంగ్వేజ్లో చేసిన ఏంటి, దిస్ ఇస్ మై ఫస్ట్ సీరియల్, నాకు ఇదే ఫస్ట్ అండ్ ఇట్ ఈస్ మై బెస్ట్ అంటాను. సో చూడాలి, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ సీరియల్ చేస్తారంటే ఎస్ చూడాలి, చేద్దాం, దాంట్లో ఏముంది కదా. లిఖిత్ కృష్ణ. హాయ్ లిఖిత్. ఈజ్ మై ఫ్రెండ్. ఎస్, బికాస్ అకార్డింగ్ టు యువర్ ఏజ్ ఈ సీరియల్ ఈజ్ మోర్ కదా కంపేర్ టు యువర్. అవును, లేదు యాక్చువల్గా ఏంటి తెలుసా, మన సీరియల్లో చిన్న అమ్మాయి పెద్దవాళ్ళని పల్లి చేసుకుంటుంది. సో ఐమ్ ఆల్సో అప్పుడు చిన్న అమ్మాయి, సేమ్ ఏజ్ పెద్ద, కానీ
ఎక్కువ ఏం చెప్తారు, మెచ్యూర్డ్ రోల్ నాది. మహాలక్ష్మి అంటే చాలా మెచ్యూర్డ్ రోల్. నేను అంత ఎప్పుడు అంత సీరియస్గా ఎప్పుడు లేను. సో నాకు అది ఒక స్టార్టింగ్లో కొంచెం కష్టమైంది. హాయ్ అక్క, యూర్ క్యూట్. థ్యాంక్ యూ సో మచ్. యూ హ్యావ్ గుడ్ యాక్టింగ్ స్కిల్స్ రవి కిరణ్. థ్యాంక్ యూ సో మచ్. వాట్ ఈజ్ యువర్ రెమ్యునరేషన్? ఎవరైనా చెప్తారా? మీరు చెప్పండి ఇక్కడ కమెంట్ బాక్స్లో. హాయ్ సాయి. హాయ్ కిరణ్. అందరికి పెద్ద హాయ్. ఇప్పటి నుంచి హాయ్ వద్దు, వేరే ఏమైనా అడగండి. ఐ విల్ ఆన్సర్ యూ. ఓకే, యూ యాక్టింగ్ సో గుడ్. లవ్ టు సీ నదర్ ಸೀರಿಯಲ್ ಇನ್ ಪ್ರೈಮ್ ಟೈಮ್. ನಿನ್ನ ತೆಲುಗು ಚೆನ್ನಾಗಿದೆ. ಥ್ಯಾಂಕ್ ಯು. ನಿಮ್ಮ ಕನ್ನಡ ಸಹ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. షూర్, చెప్పాను కదా, మంచి క్యారెక్టర్ ఉన్న సీరియల్ వస్తే ఐ డెఫినెట్లీ డూ. మీ ముందరగా అప్పుడు ఎక్కువసారి రావచ్చు నేను అప్పుడు. హాయ్ అక్క, యువర్ స్మైల్ ఇస్ సూపర్. థ్యాంక్ యూ బస వరలక్ష్మి. వరలక్ష్మి నా చెల్లి పేరు సీరియల్లో. ఐఎమ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్. ఎస్, మీరందరూ యాక్టింగ్ చేయొచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. హాయ్ హర్ట్. ఎందుకు శంకు మెదరా? ఓకే హాయ్ శంకు మెదరా. కమెంట్ చూడలేదు, బాధపడుతున్నారా? సారీ. థ్యాంక్ యూ అక్క. హ్యావ్ సీ అ మూవీ, ఇట్స్ గుడ్. విచ్ మూవీయా? ఐ డోంట్, నాకే తెలీదు నేను ఏ మూవీ చూసాను. ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಥರ ರಿಯಲ್ ಲೈಫಲ್ಲಿ ಇದ್ದರೆ ಕತೆದು ಬಿಟ್ಬಿಡ್ತಿದ್ದೆ. ಇಟ್ ವಾಸ್ ಟೆಲಿಂಗ್ ದಟ್ ಮಹಾಲಕ್ಷ್ಮಿ లాగా రియల్ లైఫ్లో కథ ఉంటే బిట్పుడుతిద్దే. అర్థం అవ్వలేదు అంటే క్వశ్చన్ నీట్గా అర్థం అవ్వలేదు. చాలా డిస్టర్బ్ ఉందా? ఓకే, మీ తెలుగు చాలా బాగుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ సీరియల్ సీన్స్ ఎలా ఉండొచ్చు? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాట్ ఉండొచ్చు, వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పటి వరకు వచ్చిన కథ వేరే, నెక్స్ట్ వస్తున్న స్టోరీని అంటే కొంచెం డిఫరెంట్ ఉంటాయి. నీరజ్ హాయ్. మీ టూ. ఐ లవ్ యూ ఆల్. హాయ్ అక్క, నువ్వంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు చాలా బాగా యాక్టింగ్ చేస్తారు. ಥ್ಯಾಂಕ್ ಯು ಕಿರಣ್. ಪ್ಲೀಸ್ ಮೇಡಮ್ ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡಿ. ಅಫ್ಕೋರ್ಸ್, ಏನಕ್ಕೆ ಮಾತಾಡಲ್ಲ? టూ బిట్పిడితే ఇద్దే. ఓకే, నా దగ్గర 2 ఇచ్చేవారంట. నేను తెలుగు అంతే, సారీ, మహాలక్ష్మి లాగా రియల్ లైఫ్లో ఉంటే. మీరు ఎప్పుడు ఎదుస్తున్నారు సీరియల్లో? నవ్ ఇయర్స్. అవును, చాలా ఏడ్పిస్తారు నాకు అక్కడ. పాప మహాలక్ష్మి చాలా ఏడ్పిస్తారు. పాపం కదా మహాలక్ష్మి క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు కూడా చాలా ఇష్టం. అండ్ థ్యాంక్ యూ అంత ఇష్టపడడానికి. మీ యాక్టింగ్ రోల్ విలేజ్ గర్ల్కి అండ్ మెచ్యూర్డ్గా ఉంది మహాలక్ష్మి. అవును, విలేజ్ కమ్ మెచ్యూర్డ్. మా విలేజ్లో ఉన్న అమ్మాయిస్ చాలా మెచ్యూర్డ్గా ఉంటే, అన్నీ అర్థం చేసుకుంటే, అంటే సిచ్యుయేషన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తారో అదన్నీ నేర్చుకుంటే అదే మహాలక్ష్మి. సింగ్ అ సాంగ్ ఫాస్ట్లీ. ఐఎమ్ ఈగర్ టు హియర్ యువర్ సాంగ్ అక్క. ఓకే, ఫస్ట్ నేను మన బంగారు పంజరం సీరియల్. సారీ, నేను లిరిక్స్ చూసుకొని పాడతాను, డోంట్ మైండ్. ఎందుకంటే నేను ఏమైనా మిస్టేక్స్ చేస్తే అప్పుడు నాకు తిడతారు, నాకు తెలుసు. సో లిరిక్స్ని చూసుకొని పాడతాను. ఓకే, ఐ విల్ సింగ్. అందరు రెడీయా? ఓకే. నీ కలల ఆకాశంలో ఎగిరేవో చిలక, నువ్వు చేరే దారి మారి ఎటువైపా నడక, తలపేమో ఒకవైపు తావేమో మరువైపు, ఏదువకో నీ అడుగే ఓ బొమ్మ, కలువేమో ఇటువైపు కాలేమో అటువైపు, నది మధ్యన ఆగిందా నీ జనమా, ఆసే
సారీ నింకించే చెంగును ముదివేసే ఎక్కడమ్మా నీ రాజ్యం ఎందుకమ్మా ఈ భోగం ఇందుకేనా ఉన్నది నీ ప్రాణం శూన్యమేనా నీ స్వర్గం సంద్రమేనా నీ నయనం చిమ్మ చీకట్లో నీ పయనం. సారీ ప్రాక్టీస్ చేసుకున్నాను కానీ మర్చిపోయింది. కానీ నాకు ఎక్కడమ్మా నీ రాజ్యం ఎందుకమ్మా నీ భోగం ఇందుకేలా ఉన్నది నీ ప్రాణం, ఇది నాకు చాలా ఇష్టమైన లైన్. ఈ మొత్తం సాంగ్లో ఈ లైన్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకో తెలియదు కానీ ఐ లవ్ దిస్ లైన్. సారీ ఎలాగెలాగో పాడాను, సారీ. కొంచెం క్రాక్ అయింది కదా వాయిస్, నెక్స్ట్ సాంగ్కి బాగా పాడతాను. అండ్ అండ్ అంటే ఎక్కువ రోజు నుంచి ఈ సాంగ్ని పాడాలని అడిగారు, సో పాడాను. సారీ తప్పుంటే సారీ. నైస్ సాంగా, ఇదే మన పబ్లిక్ ఆడియన్స్ అంటే. ఎందుకో తెలుసా, మేము ఎలాగైనా పాడొచ్చు కానీ దే విల్ ఎంకరేజెస్ బాగా పాడాను అని. అంటే ఇప్పుడు నేను బాగా పాడలేదని కాదు, బాగా కూడా పాడాను కానీ కొంచెం. మీ విలేజ్లో పుష్ప మీకు గుడి కట్టేసేలా ఉంది. ఒబ్బా అవునా అక్క, క్యాన్ యూ ప్లీజ్ షేర్ యువర్ కాంటాక్ట్ నంబరా? చేద్దాం. గుడి అన్నీ వద్దప్ప. మీ రోల్ చాలామంది అమ్మాయికి రియల్ లైఫ్లో ఇన్స్పిరేషన్గా ఉంది. అవునా, ఇది చాలా పెద్ద ఏంటి కాంప్లిమెంట్. ఈ క్యారెక్టర్కి మహాలక్ష్మికి చాలా పెద్ద కాంప్లిమెంట్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎప్పుడు ఏడవకండి కానీ మహాలక్ష్మి లాగా ఎప్పుడు పాజిటివ్ థాట్స్లోనే ఉండండి. వావ్, నైస్ వాయిస్ వైల్ సింగింగ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. నో ప్రాబ్లమా, సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. ఓకే, బంగారు పంజరంలో మహాలక్ష్మి నేను చేస్తున్న క్యారెక్టర్ మహాలక్ష్మి గురించి చెప్పాలంటే ఇన్ని డేస్ అయింది కదా, నేను మహాలక్ష్మి గురించి చెప్పలేదంటే చాలా చాలా బాధపడుతుంది మహాలక్ష్మి. సో మహాలక్ష్మి అంటే చాలా ఇన్నోసెంట్ అమ్మాయి, చాలా ఎవరినైనా నమ్మేస్తుంది. అండ్ చాలా మెచ్యూర్డ్, చాలా అలాగే చాలా పేషియన్స్ ఉన్న అమ్మాయి. సో మహాలక్ష్మికి ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పేసి ముందుకు వెళ్దాం. ఎవరైనా కాంటాక్ట్ నంబర్ ఇస్తారా కదా? చెప్పండి మీరు యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నారు? నేను యాక్టింగ్ మన బంగారు పంజరం సీరియల్లోనే నేర్చుకున్నాను. మన సీరియల్ డైరెక్టర్ సార్ రాము సార్ అండ్ మన ప్రొడ్యూసర్ సార్ లంబోదర్ సార్ అండ్ మా అక్క కల్పిత గురించి నేర్చుకున్నాను. మిస్ స్మైల్ సూపర్, థ్యాంక్ యూ. ఈస్ట్ ఆర్ వెస్ట్, మహాలక్ష్మి ఇస్ ద బెస్ట్. మహాలక్ష్మికి చెప్తా. మహాలక్ష్మి ఎప్పుడు చాలా సంతోషపడుతుంది. యువర్ ఎడ్యుకేషన్, ఐఎమ్ స్టిల్ పర్సూయింగ్ మై డిగ్రీ. మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు అండ్ స్వీట్ వాయిస్. థ్యాంక్ యూ. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పాను దట్ నా తెలుగు కొంచెం ఇంప్రూవ్ అయ్యేసి నెక్స్ట్ టైం వస్తానని. ఐ థింక్ అది నేను ప్రామిస్ ఆ ప్రామిస్ని నేను ఐ కెప్ట్ మై ప్రామిస్ అని. వాట్ ఆర్ యూ స్టడీయింగ్ మేడం? బీకామ్ కామర్స్. రియల్ క్యారెక్టర్నా ఏమైనా? నా రియల్ క్యారెక్టర్ అడుగుతున్నారా? నా గురించి అడుగుతున్నారా? లిఖిత గురించి అడుగుతున్నారా ఏంటి? చాలా బాగుంటారు, థ్యాంక్ యూ. అక్క, కోవిడ్ టైంలో లొకేషన్ చేస్తున్నారా? నో, లాక్డౌన్ కదా, చేయట్లేదు. మీ యాక్టింగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ మహేశ్వరి. సూపర్ వాయిస్, థ్యాంక్ యూ శ్రీను. ఇఫ్ యూ గెట్ అ ఛాన్స్ ఇన్ బిగ్ బాస్ విల్ యూ గో మేడం? ఆ గురించి ఇంకా గురించి నేను ఏమీ ఐడియా లేదు. సో ఐ కాంట్ టెల్ దట్. బ్లడ్లో ఉంది అని చెప్పండి మ్యామ్. ఏంటి యాక్టింగ్? అబ్బా, థ్యాంక్ యూ. మా డాటర్కి మీరు చాలా ఇష్టం. థ్యాంక్ యూ రష్మి డాటర్కి హాయ్, ఒక పెద్ద హాయ్. మీరు నాకు నచ్చారా? థ్యాంక్ యూ.
ప్లీజ్ సే హాయ్ అక్క, మై మదర్ నేమ్ ఇస్ సుజాత. హాయ్ సుజాత గారు, నమస్తే, ఎలా ఉన్నారు? మీరు చాలా బాగున్నారు, మీ వాయిస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. జూనియర్ శ్రేయా ఘోషల్, హబ్బా, థ్యాంక్ యూ సో మచ్. డోంట్ గో టు బిగ్ బాస్ వై? మా నేమ్ చెప్పండి. హాయ్ రష్మి, హాయ్ హాయ్ హాయ్. మా సన్కి మీరు అంటే భయం. భయమ్మా? ఎందుకు? మహాలక్ష్మి అంటా భయపడుతుందా? ఇప్పటివరకు ఎవరిని భయపడలేదే మహాలక్ష్మి, ఎక్సెప్ట్ జలంధర తప్ప. ఆఫ్టర్ శ్రీవేది గారు యువర్ అనదర్ ఫైన్ యాక్ట్రెస్సా? ఓ థ్యాంక్ యూ సో మచ్. చాలా పెద్ద కాంప్లిమెంట్, పెద్ద 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 కాంప్లిమెంట్. హలో సిసి, హాయ్ హాయ్ సిసి, హాయ్ బ్రో. సారీ ఎందుకు? మళ్ళీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? చూడాలి ఎప్పుడు స్టార్ట్ చేస్తారో, లాక్డౌన్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తారో ఏమో చూడాలి. రిప్లై కోసం హాయ్ ఇచ్చాను కదా. హాయ్ మహేష్. మీరు జలంధరాన్ని ఒక్కసారి కోపంతో తిట్టండి. తిడుతున్నాను, అప్పుడప్పుడు తిడతాను. తిట్టేటప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేసి తిడతాను, ఓకే? హాయ్. ఇదేమో వేరే లాంగ్వేజ్లో పెట్టారు, నాకు అర్థం అవ్వదు. ఈజ్ దట్ చైనీస్ ఆర్ కొరియన్? హాయ్ చెప్పావా? హాయ్ 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 రామ్ శ్యామ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ పాడదామా? ప్లీజ్ సే హాయ్ టు మై హస్బెండ్. హాయ్ శంకర్, హాయ్. రష్మి వినుతుందని చెప్పండి. ఓ రష్మి చెప్తుంది, ఓకే. నీ వాయిస్ చాలా బాగుంది. మా మదర్ నేమ్ కామేశ్వరి గారు, హాయ్. ఫిలిమ్స్లోకి రావడు కదా అక్క, చూద్దాం. లైఫ్ ఈజ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. ఏం జరుగుతుందో ఏంటో. నెక్స్ట్ సీరియల్లోనే కంటిన్యూ అవ్వచ్చు, లేదంటే ఫిలింకి రావచ్చు, తెలియదు కదా, చూద్దాం. నా ఆన్సర్ అయితే చూద్దాం. ఈవినింగ్ టైం టీ బెస్టా లేక కాఫీ? ఐ ప్రిఫర్ కాఫీ. నాకు కాఫీ అంటే చాలా ఇష్టం. అది కాఫీ స్ట్రాంగ్ ఉంటే ఇంకా చాలా ఇష్టం. నాకు టీ నచ్చదు అని కాదు, నేను టీ తాగను, నాకేమో ఇష్టం అవ్వదు తాగడానికి. కానీ టీ బాగా చేస్తాను కాఫీ కన్నా. కానీ కాఫీ అంటే నాకు చాలా 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 ఇష్టం. నైట్ పొద్దున లేవగానే నాకు కాఫీ కావాలి. మీరు సింగర్గా కూడా ట్రై చేయొచ్చా? షో చేద్దాం. మహాలక్ష్మి అక్క, యూర్ లుకింగ్ వెరీ నైస్. థ్యాంక్ యూ అబ్దుల్, థ్యాంక్ యూ. ప్లీజ్ సింగ్ అనదర్ సాంగ్. అవును కదా, మర్చిపోయాను. నెక్స్ట్ కరుకు చూపు ఆ సాంగ్ పాడదామా? ఈ సాంగ్ బాగా పాడతాను, అంటే ఏమీ మిస్టేక్స్ ఉండదు. సో అలా పాడతాను. ఓకే, స్టార్ట్ చేద్దామా? కరుకు చూపు కుర్రోడా, నాతో కడ వరకు వస్తావా? మల్లె పువ్వు మనసోడా, నాకే ముద్దుల ముడి వేస్తావా? కాలానే మన్నవని కౌగిలినే విడువని నీ మిస్సం మీద వట్టేస్తావా? నీ ప్రాణం నా శ్వాసంలోనే నివసిస్తావా? నీ ప్రాణం నాకు రాసేస్తావా? ఉందళ్ళో ప్రేమ పంచేస్తావా? కరుకు చూపు కుర్రోడా, నాతో కడ వరకు వస్తావా? మల్లె పువ్వు మనసోడా, నాకే ముద్దుల ముడి వేస్తావా? థ్యాంక్ యూ. ఇది కూడా కొంచెం డబల్ అయింది కదా. సూపర్, థ్యాంక్ యూ. ఓకే, మీరందరూ చెప్పండి, మీకు టీ ఇష్టమా కాఫీ ఇష్టమా? అనుషారెడ్డి, హాయ్. సూపరా, థ్యాంక్ యూ చిన్నరావు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గంగా భవానీ, హాయ్ గంగా భవానీ, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ విద్య, హాయ్. నా ఫ్రెండ్ విద్య, తమిళ.
అరే తమిళ ఒకే ఒక సాంగ్ తెలుసు తమిళ్, అది పాడేశాను నేను తమిళ్లో. జాస్మిన్ పనికి టీయా? ఓకే వావ్. కాఫీ టీ సింగలమా పావని కాఫీయా? హై ఫై, నాకు కూడా కాఫీ ఇష్టం. ప్రణయ్ తుముల కాఫీ తాగకండి అక్క, ఎందుకు? దాంట్లో కెఫిన్ కెమికల్ ఉంటుంది, కానీ నాకు కాఫీ ఇష్టం. నా బర్త్ ప్లేస్ బెంగళూరు. సో స్వీట్ వాయిస్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. సే హాయ్ టు రాజ్ తరుణ్. హాయ్ రాజ్ తరుణ్. కాఫీ సిస్ యాస్ భాగ్యలక్ష్మి, నాకు కూడా కాఫీ అంటే చాలా ఇష్టం. డ్రై ఫ్రూట్స్ అండ్ జ్యూసా? వా ఇంట్రెస్టింగ్. కాఫీయా మాధవి? కాఫీయా? ఒక ఇన్నోసెంట్ షకీర్ కాఫీ. హిందీ సాంగ్ పాడు ఒక్క హిందీ సాంగ్. కానీ నాకు ఏదైనా తప్పు ఉంటే రాంగ్ ఉంటే ప్లీజ్ ఫర్గివ్ మీ, ఎందుకంటే నాకు హిందీ అంత రాదు. మీ యాక్టింగ్ చాలా బాగుంది అండ్ మేము డైలీ చూస్తాం మీ సీరియల్ని. థ్యాంక్ యూ దీపిక. విచ్ ప్లేస్ ఇన్ బెంగళూరు? సౌత్ ఆఫ్ బెంగళూరు. సౌత్ ఆఫ్ బెంగళూరులో ఉంటా. స్వీట్గా మాట్లాడుతున్నారు, థ్యాంక్ యూ జస్మిన్. వేరే లెవెల్ సింగింగా? థ్యాంక్ యూ ప్రిన్సెస్ ప్రియా. ఎస్ చెప్పండి సుబ్బు. మీ ఫేవరెట్ హీరో చెప్పండి అక్క. ఎప్పుడు చెప్తానే ఉంటాను. నా ఫేవరెట్ హీరో ఇద్దరున్నారు, యష్ అండ్ అల్లు అర్జున్ గారు. సే హాయ్ టు రబ్బని. హాయ్ రబ్బని, యువర్ ఫేస్ సో క్యూట్ లుకింగ్. థ్యాంక్ యూ. ఓకే, ఏమైనా నాకు క్వశ్చన్స్ అడగండి, ఏదైనా క్వశ్చన్స్ అడగండి, ఆన్సర్ చేస్తాను నేను. ఐఎమ్ రెడీ. అందరికీ హాయ్. నాకు అర్థమైంది, మీరు ఇప్పుడు రిప్లై ఇవ్వరు అంటే మీన్స్ ప్రణయ్కి అందరికి పెద్ద హాయ్. ఓకే, ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను. మన బంగారు పంజరం సీరియల్ సీన్ జరిగేటప్పుడు ఒకసారి నేను ఇది చెప్పాను అనుకుంటా, కానీ లేదనుకుంటా, తెలియదు, కానీ చెప్పేస్తాను ఎందుకంటే ఎందరు ఉన్నారు కదా. సో ఒకసారి స్టార్టింగ్ డేస్ ఆఫ్ మై షూటింగ్, ఈ బంగారు పంజరం షూటింగ్ స్టార్టింగ్ డేస్లో నేను రన్ చేసుకొని రావాలి. నా చెల్లెలను అండ్ నా తాతయ్యని నేను చూడాలి. నా తాతయ్య అండ్ చెల్లెలు ఎక్కడోకి వెళ్తుంటారు, నేను చూసుకొని రావాలి, రన్ చేసుకొని రావాలి. అక్కడ కట్ అనేసారో నాకు తెలియదు. ఐ వాజ్ స్టిల్ రన్నింగ్. తర్వాత చూస్తే నేను కింద పడిపోయాను. అప్పుడు అదే నాకు చాలా కొంచెం ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం నిజంగా ఏడ్చింది అదే, అండ్ కొంచెం ఫన్నీగా ఉండేది అదే కూడా. చాలా దెబ్బ తగిలిందన్నమాట. సో వెన్ యూ స్టార్ట్ యువర్ కెరియర్ ఇన్ దిస్? నేను ఒక 2 years అయింది నేను స్టార్ట్ చేసి. యువర్ నేమ్ ప్లీజ్? లిఖిత మూర్తి. సో అందరూ ఇప్పుడు లాక్డౌన్లో అందరూ ఏమేమి చేస్తున్నారు? హాయ్ కజా, నా ఫ్రెండ్. అవును, మిస్సింగ్ కాలేజ్ డేస్, చాలా మిస్ అవుతున్నాం కాలేజ్. అందరూ స్టూడెంట్స్, నాట్ ఓన్లీ మీ, అందరూ స్టూడెంట్స్, అందరూ ఎవరెవరు కాలేజ్కి వెళ్తున్నారో అందరూ చాలా మిస్ అవుతున్నాము. ఎందుకు ఎస్పెషల్లీ ఫైనల్ ఇయర్ వారికి. నేనే కిల్ చేసేస్తాను కరోనాని. అంత కోపం ఉంది నాకు కరోనా పైన, ఎందుకంటే నేను కాలేజ్కి అవ్వట్లేదు. ఐఎమ్ ఆల్సో మిస్సింగ్ మై కాలేజ్ డేస్ టూ మచ్. హాయ్ మహాలక్ష్మి గారు, హాయ్, థ్యాంక్ యూ సో మచ్. అబౌట్ నిఖిల్ గారు కోరంటి సీరియల్, జాయబుల్ పర్సన్, చాలా ఎప్పుడు నవ్వుస్తూనే ఉంటారు చుట్టుపక్కల అందరినీ. వెరీ నైస్ గాయ్.
ప్రెజెంట్ హౌ ఆర్ యూ టేకింగ్ కేర్, హౌ యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ మై సెల్ఫా? అవును, ఇది ఎక్కువ చెప్పాలి. కరోనా గురించి మమ్మల్ని మేము కాపాడుకోవాలంటే డైలీ అట్లీస్ట్ 1 టైం మీరందరూ స్టీమ్ తీసుకోండి. అందరూ ఇది కొంచెమైనా అది మా దగ్గర రావడానికి భయపడుతుంది. ఓకే, స్టిల్ స్టడీయింగ్ అక్క. యా ధనలక్ష్మి రాయపతి. ఈజ్ దేర్ ఎనీ ట్విస్ట్ ఇన్ సీరియల్? ఎస్, రేపు 400 ఎపిసోడ్ అండ్ రేపు పెద్ద ట్విస్ట్ వస్తాయి. వాట్ ఈస్ యువర్ ఏజా? మీ ఏజ్ చెప్పండి. కరోనా ఈజ్ యువర్ ఫ్రెండ్ అక్క. చీచి, అలాంటి ఫ్రెండ్ ఉంటే నేనే చంపేస్తాను. వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్? ఇంకా చదువుతున్నాను నేను. సే అబౌట్ సత్య గారు. అబ్బా, ఆబ్వియస్లీ సత్య గారి గురించి నేను చెప్పాలి. ఎందుకంటే స్టార్టింగ్ సత్య గారు అంటే నాకు చాలా, అంటే ఏమి మాట్లాడారేమో, చాలా సైలెంట్ పర్సన్ అనుకున్నాను. కానీ అలా లేరు. సత్య గారు అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. చాలా ఏమైనా మాకు నైట్ షూట్ జరుగుతుంటే చాలా మనందరినీ యాక్టివ్గా ఉంచుతారు విత్ హిట్స్ టాక్స్ అన్నీ. అండ్ అప్పుడప్పుడు చాలా మాట్లాడతారు. అండ్ నేను సత్య గారు అప్పుడు సాంగ్ పాడతాము, ఇద్దరు కలిసి సాంగ్ పాడతాము. సో సత్య గారు అయితే ఈజ్ వెరీ నైస్ అండ్ వెరీ జోవియల్ పర్సన్. ట్విస్ట్ అక్క ఇది సీరియల్. హౌ యూ ఆర్ స్పెండింగ్ ఇన్ దిస్ కోవిడ్ టైంని అదే ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, నోట్స్ రాయాలి అండ్ ఎగ్జాక్ట్లీ ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడాలి, ఫ్రెండ్స్ దగ్గర చాట్ చేయాలి. అండ్ అప్పుడప్పుడు స్కెచ్ చేస్తాను నేను. మీరందరూ ఏం చేస్తూ ఉంటారు ఈ కోవిడ్ టైంలో? దట్ వాజ్ మై థర్డ్ హెలోనా. సారీ కజా. అఖిల్ హాయ్. I hope you will fine because the virus of your country is very heavy. Who is this? నాకు ఆ పేరే తెలియదు, ఏమేమో ఉంది. బంగారు సీరియలా? యా, బంగారు పంజరం ఇస్ అ బంగారు సీరియల్ ఫర్ మీ అండ్ ఫర్ మై టీమ్ ఆల్సో. హాయ్, మై మమ్మీకి ఫేవరెట్ సీరియలా? థ్యాంక్ యూ పున్నా మమ్మీ, యువర్ సీరియల్ ఇస్ సో గుడ్, థ్యాంక్ యూ. ఆఫీస్ వర్క్ ఫ్రమ్ హోమా? మాకు ఎలా ఆఫీస్ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయో మీ పెద్ద అంతే, కొంచెం గ్రాడ్యుయేషన్ అయిన అందరికీ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటాయి కదా. కొంచెం కష్టం కదా అది, ఎప్పుడు సిస్టమ్ ముందే కూర్చోవాలి, కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఫిట్నెస్. అది లక్ష్మి, వెరీ నైస్. హౌ ఇస్ రిలేషన్ విత్ మంజుళ అక్క? అబ్బా, ఇదే అక్క. ఐ విల్ కాల్ మంజుళ అక్క అని పిలుస్తాను. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మంజుళ అక్క కూడా, అక్క అలా భావిస్తాను. సో నేను మీ లైవ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ప్రణయ్, థ్యాంక్ యూ. నేను కూడా మీ అందరినీ కలవడానికి నేను ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాను. ఇఫ్ యూ వాంట్ టు యాక్ట్ ఇన్ సీరియల్, వాట్ ఈస్ ది ప్రొడ్యూసర్ అంటే మీరు ఆడిషన్స్ ఇవ్వాలి. ఆడిషన్స్ నుంచి మీరు ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఆడిషన్స్ చేసి మీరు యాక్టింగ్ ఫీల్డ్కి రావచ్చు. లవర్స్తో చాటింగా? లవర్తోనా? ఏంటిది అన్యాయం. ఇంకేం చేస్తూ ఉంటారు ఇదో లాక్డౌన్ టైంలో? అప్పటి నుంచి చూడండి ఓన్లీ బంగారు పంచడం అనేనే వస్తుంది. టెల్ అబౌట్ మంజులక్క. అదే చెప్పాను కదా, షీఈస్ వెరీ నైస్, స్వీట్. అంత ఆ సక్సెస్ ఉంటే ఎవరైనా కొంచెం అలా ఏం లేదు, ఎప్పుడూ నవ్వుతానే మాట్లాడతారు, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. బీటెక్ ఫస్ట్ ఇయర్ సెమ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్. వావ్ అబ్దుల్, సూపర్. సే హాయ్ టు త్రిషు. హాయ్, అందరికీ పెద్ద హాయ్. అండ్ నేను నెక్స్ట్ సాంగ్ పెడతాను. సే అబౌట్ సిద్ధు బాబు. హబ్బా, హౌ కెన్ ఐ మిస్ దట్ బాయ్. అంటే నేను అక్కడ ఉంటే నాకు చాలా ఇద్దరు ఆటలాడుతూ ఉంటాము. అండ్ తను కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు దట్ స్నాక్స్ తింటామని. అవును, మనం ఇద్దరు కలిసి స్నాక్స్ తింటాము. ఎస్పెషల్లీ బ్రౌన్ ఇది బ్రెడ్ అండ్ నటెలా
అది ఇద్దరికి ఫేవరెట్, ఎప్పుడు అదే తింటాం మనమిద్దరు. ఫైటింగ్ విత్ బ్రదర్ అండ్ సిస్టర్, హా దట్స్ నైస్, నేను కూడా అదే చేస్తూ ఉంటాను. లవ్వర్తోనేలే మరి మీరు లవ్వర్స్తో అంటే అది లవ్వర్. అక్క, హౌ యువర్ ప్రిపరేషన్ ఈస్ గోయింగ్ ఆన్? ఫర్ వాట్ ఆర్ యూ స్టడీయింగ్? నేను బీకామ్ చేస్తున్నాను. సిస్, డిడ్ యూ హ్యావ్ ఎనీ బ్రో అండ్ సిస్? ఎస్, కల్పితామూర్తి అక్క ఉంది నాకు. ప్రెసెంట్ హౌ మెనీ సీరియల్స్ యూర్ వర్కింగ్? ఒకటి. నెక్స్ట్ సాంగ్ పాడాను. వెన్ విల్ యూ అండ్ రాజాబాబు మీటింగ్ సీరియల్? ఎప్పుడు మీట్ అవుతూనే ఉంటాము, కానీ సంతోషంగా ఉంటాము అంతే. విత్ టెన్షన్స్ అప్పుడే, ఎప్పుడు అలాగే మీట్ అవుతాం మేము. ఇది నా ఫేవరెట్ సాంగ్ ఇప్పుడు నేను పాడుతున్నది. కడలల్లే వేచే కనులే, కదిలేను నదిలా కలలే, ఒడి చేరి ఒక్కటైపోయే, ఒడి చేరి ఒక్కటైపోయే, విరహం పొంగలే, హృదయం మోగలే, అధరం మంచులే, మధురం కోరలే. థ్యాంక్ యూ. ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ మ్యూజిక్ ట్యూన్ చాలా బాగుంది. నా హెయిర్ బాగుందా? థ్యాంక్ యూ. ఎలా మెయింటైన్ చేస్తారా? ఎప్పుడైనా ఏ షాంపూ యూస్ చేస్తారో అదే షాంపూని కంటిన్యూ చేయండి, అంతే, ఇంకేం వద్దు. టెల్ అబౌట్ దుర్గా అక్క. దుర్గా ఫస్ట్ నుంచి నాకు యాక్టర్, ఫస్ట్ నుంచి ఉండేదంటే నాకు దుర్గానే, ఎందుకంటే నా స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ నుంచి దుర్గానే ఉంది. ఇప్పుడు కూడా నా ఈ సీరియల్లో కూడా ఇప్పుడు నాతోటే చేస్తుంది. సో షీ ఈజ్ వెరీ నైస్. అండ్ ఎప్పుడు మేము సాంగ్ పాడతాం, ఇద్దరు సాంగ్ పాడుతూ ఉంటాం. హాయ్ అక్క. ఓకే, ఇంకేమైనా ఉందా చెప్పండి. మీ నేమా? వెంకట్రమణ. హాయ్. నీ వాయిస్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఎంటీఆర్. నేను తెలుగులో చదివాను. సే అబౌట్ అపర్ణాక. షీఈ్ ఎ స్వీట్ హార్ట్. షీఈ్ ఎ స్వీట్ హార్ట్ ఫర్ మీ. ఎందుకంటే మనం ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం, ఎప్పుడు మాట్లాడుతుంటాం. షార్ట్ కట్ చేస్తే మాట్లాడడం, షార్ట్ స్టార్ట్ చేస్తే అప్పుడు సైలెంట్గా ఉంటాం, కానీ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం మేమిద్దరు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాము. షీఈ్ ఎ స్వీట్ హార్ట్. అపర్ణక్క సౌజన్యక్కకి చాలా డిఫరెంట్ ఉన్నాయి. అపర్ణక్క ఈజ్ సో మచ్ ఆపోజిట్ టు సౌజన్యక్క. ఫ్యూచర్కు సింగర్ కావాలనుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, టెల్ అబౌట్ కృష్ణ గారు. ఎప్పుడు నన్ను ఏమంటారు, టీస్ చేస్తూ ఉంటారు. నేను అప్పుడప్పుడు టీస్ చేస్తాను. కృష్ణ గారు అయితే కూడా అవును, కృష్ణ గారు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, నాకు చెప్తూ ఉంటారు దట్ సింగింగ్ నేర్చుకో, ఈ సాంగ్ నేర్చుకో, ఆ సాంగ్ నేర్చుకో అని. అండ్ అదే ఎప్పుడు కొంచెం టీస్ చేస్తాను నేను కూడా, కృష్ణ గారు కూడా టీస్ చేస్తూ ఉంటారు. నా మ్యారేజ్ ఎప్పుడా? నాకే అది ఇంకా ఆలోచన రావలేదు. మీరు ఎక్కడ ఉన్నారక్క? ఇప్పుడు ప్రెసెంట్గా బెంగళూరులో ఉన్నాను. షేర్ యువర్ బాండింగ్ విత్ నిఖిల్ మలికయ్య. చెప్పాను కదా, ఈజ్ వెరీ ఫ్రెండ్లీ నేచర్ గాయ్. సూపర్ పేరా? థ్యాంక్ యూ సో మచ్.
ఓకే. అందరూ ఇప్పుడు టీ తాగాలనుకుంటాను కదా! నూరి స్నాక్స్ తినాలి. అవును. స్నాక్స్ తినాలి ఇప్పుడు. మీ అందరిను ఏంటి క కలిసిన తర్వాత ఇప్పుడు కొంచెం ఓపిక వచ్చింది. ఎందుకంటే ఎక్కువ రోజు అయింది కదా నేనొచ్చి. సో, వెంటనే స్నాక్స్ తినాలి అండ్ కాఫీ తాగాలి. కాఫీ ఇష్టం కదా! తాగావా అక్క? ఇంకా లేదు. ఇంకా ఇవ్వలేదు అమ్మ. హాయ్ రాజేష్, రిప్లై ఇస్తున్నాను. ఐ థింక్ అందరికీ ఈరోజు కొంచెం రిప్లై ఇచ్చాను అనుకుంటున్నాను. ఐ ట్రైడ్ మై బెస్ట్ అందరికీ రిప్లై ఇవ్వడానికి. టెల్ మీ అబౌట్ యువర్ డైరెక్టర్. అఫ్ కోర్స్ ఇట్స్ మై ప్లెజర్. ఎందుకంటే అంటే నాకు అంత రాదు. అంటే స్టార్టింగ్ ఐ వాజ్ న్యూ కమ్మర్ కదా. సో ఇప్పుడు కూడా ఏమైనా ఉంటే నాకు చెప్తారు, నాకు ఇంప్రూవైజేషన్ చేయడానికి హెల్ప్ చేస్తారు. అండ్ అవును, నాకు యాక్టింగ్ కెరియర్లో అంటే అది ఫస్ట్ బంగారు పంజరం సీరియల్లో అంటే డైరెక్టర్ సార్ రాము సార్ అండ్ ప్రొడ్యూసర్ సార్ లంబోదర్ సార్ ఇద్దరు మేజర్ రోల్ చేస్తారు. Where are you staying in Bengaluru? I am staying in Hyderabad. I am staying in south of Bengaluru. అండ్ ఒక చిన్న క్లూ, నాది కూడా నేనున్న ఏరియా కూడా లాస్ట్లో నగర్ అని వస్తుంది. కాఫీ ఓకే. అందరికీ టైం అవుతుంది. అందరూ వెళ్ళి కాఫీ తాగాలి. అందరూ వెళ్ళి ఏంటి ఏమంటారు స్నాక్స్ తినాలి. ఈరోజు కొంచెం సండే కదా, కొంచెం స్పెషల్ పక్కా ఉంటాయి ఫర్ నాన్ వెజిటేరియన్స్. సో అందరూ తాగాలి. ఒక 5 minutesలో ఎండ్ చేస్తాను, ఓకేనా? అప్పటి వరకు ఏమైంది చెప్పనా? చెప్పండి. రాజాబాబు మహాలక్ష్మి, సో బ్యూటిఫుల్ పేరా, థ్యాంక్ యూ. సే అబౌట్ ప్రియాంక. ఎస్ చెప్తాను. నేను ఎప్పుడు ఆన్లైన్ క్లాసెస్ గురించి మాట్లాడతాం. తన ఫ్రెండ్స్ గురించి మాట్లాడతాను, నా ఫ్రెండ్స్ గురించి మాట్లాడతాను. అండ్ డాన్స్ మనం ఇద్దరు డాన్స్ చేస్తుంటాం ఎప్పుడు అంటే డాన్స్ గురించి మాట్లాడతాం. తన ఆన్లైన్ క్లాస్లో ఏం జరిగింది, నా ఆన్లైన్ క్లాస్లో ఏం జరుగుతుంది, నా కాలేజ్లో ఏం జరుగుతుంది, తన కాలేజ్లో ఏం జరుగుతుంది అని మాట్లాడుతూ ఉంటాం. మీ ఫేస్లో ఒకటి ఉంది. ఏముంది? ఐ ఉంది, నోస్ ఉంది, మౌత్ ఉంది, ఐబ్రోస్ ఉన్నాయి, ಐ ಲ್ಯಾಶಸ್ ఉన్నాయి. ಹೇಗಿದ್ದೀರಾ? ತುಂಬ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಿ ಲತಾ. సో బ్యూటిఫుల్ అక్క, చాలా క్యూట్గా ఉన్నారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్సింగ్స్ ఆల్వేస్ టీ చిట్టి తల్లియా. ఎవరిది? నాగేంద్ర. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అలాట్ టు మీ. చిట్టి తల్లి అదని అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. బయట పర్లేదు, సీరియల్లో బాగున్నాం. అక్కడ కరోనా ఎలా ఉంది? ఇక్కడ కూడా కరోనా చాలా ఉన్నాయి అందరూ. సో ప్లీజ్, ఫస్ట్ వేవ్లో అయితే అంతా మాకు తెలియదు, కానీ సెకండ్ వేవ్లో మా చుట్టుపక్కల వారే అందరూ ఎఫెక్ట్ అవుతున్నారు. సో మన కరోనా నుంచి మనమే కాపాడుకోవాలి అండ్ మన వాళ్ళని కూడా కాపాడుకోవాలి. అందుకోసం మనం ఎక్కడికి వెళ్ళకూడదు. సో అందరూ మన వాళ్ళ కోసమైనా సరే మనం అందరూ ఇంట్లో సేఫ్గా ఉండాలి. మా ప్రయత్నం మన కోసం, అంతే. యువర్ ఫేవరెట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్? నాకు లొకేషన్ ఫేవరెట్ ప్లేస్, ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉంటారు, ఎక్కువగా మాట్లాడుకోవచ్చు, ఎక్కువగా టైం స్పెండ్ చేసేదే మేము అక్కడ కదా. సో అవును, మన లొకేషనే నాకు ఫేవరెట్. మీ ఇష్టమైన ఫుడ్ అక్క ఇన్ నాన్ వెజ్ అండ్ నాన్ వెజ్? వెజ్లో అంటే గోబీ, నాన్ వెజ్లో అంటే కబాబ్. సంగీతం నేర్చుకున్నారా? చిన్నప్పుడు నేర్చుకున్నాను.
సత్య గారి గురించి చెప్పాను, అదే చెప్పాను, ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, అందరినీ యాక్టివ్గా ఉంచుతారు. ఆల్సో నువ్వు ఏం చెప్పాలి అనుకుంటూ చెప్పు, ఏం చెప్పాలి చెప్పండి, చెప్తా. ತುಂಬ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ, ಥ್ಯಾಂಕ್ ಯು. గుడ్ హెయిర్ సిల్కియా, థ్యాంక్ యూ. హెయిర్ గురించి మాట్లాడితే అందరూ ఎప్పుడు ఫుల్ ఇలా ఉంటాం. ఓకే, 2 minutesలో ఐ విల్ బి గెట్ టు కాల్. ఓకే, ఏమైనా ఉంటే చెప్పండి. మదర్ నేమ్, నా మదర్ నేమ్ పుష్ప. తెలుగు క్యూట్గా మాట్లాడతానా? థ్యాంక్ యూ లత. యువర్ ఫేవరెట్ ప్లేస్ ఇన్ కర్ణాటక? ఆబ్వియస్లీ నా ఇల్లు. నా ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం. అండ్ అఫ్ కోర్స్ కాలేజ్, నాకు కాలేజ్ అంటే చాలా 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 ఇష్టం. ఆ తప్ప అంటే మైసూర్ ఇస్ మై ఫేవరెట్ ప్లేస్. అండ్ కొడగు. టెల్ అబౌట్ అమర్దీప్, కావ్య, కీర్తి, బట్ మహేష్. అబ్బా, అమర్దీప్ గారు చాలా ఏంటి, అందరికీ అదే కదా, అందరూ చాలా బాగా మాట్లాడతారు. అవును, అమర్దీప్ గారు అంటే చాలా, నాకు కూడా అమర్దీప్ అంటే చాలా ఫేవరెట్. అండ్ కీర్తి, అవును, కీర్తి కూడా నాకు చాలా ఫేవరెట్. అండ్ స్టార్మాల్లో కొంచెం క్లోజ్గా ఉన్నాయి. ఈ వేరే ఆర్టిస్ట్, వేరే సీరియల్లో చేస్తున్నామా అంటే కీర్తి. అండ్ అమర్దీప్ గారు కూడా మనం ఎప్పుడైనా ఇన్ కేస్ ఎక్కడైనా కలిస్తే మాట్లాడుతూ ఉంటాము. నేను అంతే కదా, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను. మై కిడ్స్ విల్ వాచ్ యువర్ సీరియల్ అక్క, థ్యాంక్ యూ. ఓకే, ఈ రోజుకి ఇది చాలు. నెక్స్ట్ టైంకి నేను ఐ గెస్ నెక్స్ట్ టైం మన సీరియల్ నుంచి మన సెట్ లొకేషన్ నుంచి నేను లైవ్కి వస్తాను. అప్పుడు అందరినీ మీకు కలుస్తాను. ఓకే, సో అందరూ ఇంట్లో ఉండండి, అందరూ స్టే హోమ్, స్టే సేఫ్. ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలి అన్నీ తీసుకోవాలి, కానీ మీరే డాక్టర్ అవ్వకండి. ఇన్ కేస్ ఏమైనా సిమ్టమ్స్ వస్తే డాక్టర్ షాప్కి వెళ్ళండి, మీరే డాక్టర్ అవ్వకండి. బికాజ్ మనకి డాక్టర్ సర్టిఫికేట్ లేవుగా, ఎలా అవుతాం? సో డాక్టర్ దగ్గర వెళ్ళండి, స్టే హోమ్, స్టే సేఫ్. మనం వాళ్ళ కోసమైనా సరే మనం అందరూ జాగ్రత్తగా ఉండాలి. అండ్ రేపు ఈ లైవ్కి వచ్చిన రీజనే అది. మన బంగారు పంజరం సీరియల్ రేపు 400 ఎపిసోడ్స్ని కంప్లీట్ చేసుకుంటుంది, సెలబ్రేట్ చేసుకుంటుంది. సో అందరూ, అండ్ రేపు కొంచెం ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఉంది. సో అందరూ రేపు మాత్రమే కాదు, ఎప్పుడు ఫాలో చేయండి మన బంగారు పంజరం సీరియల్ని. అండ్ మహాలక్ష్మిని ఎప్పుడు ఇలాగే ప్రేమిస్తూ ఉండండి. అండ్ లిఖిత కూడా అంతే ప్రేమిస్తుంది మీ అందరినీ. సో లవ్ యూ ఆల్, టాటా, బాబాయ్. అందరూ సేఫ్గా ఉండండి. ఓకే, బాయ్. ఈ లాక్డౌన్ని అందరూ ఉపయోగంగా చేసుకోండి, వితౌట్ వేస్ట్ చేయకండి. ఏమైనా కొంచెం మంచి పని చేస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఈరోజు వచ్చిన అందరికీ థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, బాయ్.